కూటమి నాయకుల కల్లబొల్లి మాటలతో ఏపీ ప్రజలు మోసపోయారు. పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు 2024వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా హామీల అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. కూటమి నాయకుడు చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మి ఓటు వేసిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మోసపోయారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం తొలిసారిగా పెదకూరపాడు నియోజకవర్గ క్రోసూరు మండల హెడ్ క్వార్టర్లు గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పన, డిఎస్సి నోటిఫికేషన్, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర హామీలన్నీ ప్రచారానికి కాగితాలకే పరిమితమైన తప్ప అమలు చేయకుండా కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. 9 నెలల పాలనకే 1,40,00,00,000 రూపాయలను అప్పు చేసిన పాలన నడుపుతున్నారన్నారు. మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను చేయగల పనులు మాత్రమే ప్రజలకు హామీని ఇచ్చారే తప్ప కాని హామీలను ఇస్తామని ప్రజలకు చెప్పి వారిని మోసం చేయలేదన్నారు. పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తలు ఆదుకుంటామన్నారు. వారికి అండగా ఉంటామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమానులు సిద్ధంగా ఉండాలన్నారు. రైతుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తారు అన్నారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. మరి చేయటం జరిగింది. దాన్ని మరి కొంతమంది ప్రజలు ఇంకా ఏదో ఆశించి ఇంకా ఏదో ఎక్కువ వస్తుంది, అమలు కాని హామీలు, మరి అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, అట్లాగే మరి 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి పెన్షను, రైతు భరోసా 20,000, ఇట్లాగా ప్రతిదీ కూడా నిరుద్యోగ భృతి, మరి ప్రతి మహిళకి 18,000, ఇవన్నీ కూడా అనిల్గానే హామీలు ఇచ్చి అక్కజల్లని అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. సరే, ప్రభుత్వాన్ని ఇంకా 9 నెలలే కదా గడిచింది, ఇంకా చూద్దాం. మీరందరూ కూడా